సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. డప్పు చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల ఆటలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకల్లాడుతున్నాయి. ఆషాఢ బోనాల జాతరలో అత్యంత కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మాతంగి స్వర్ణలత ఆలయానికి చేరుకోగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. మట్టి కుండపై అమ్మవారిని ఆవహించుకుని మాతంగి భవిష్యవాణి వినిపించనుండటంతో అమ్మవారు ఏం చెబుతారోనని వేలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరగబోయే కార్యక్రమాలకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఈ రోజు ఆలయంలో జరగబోయే కార్యక్రమాలు ఏంటి? ముఖ్యంగా రంగం జరుగుతోంది. సో ఈ రంగానికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఆసక్తి కనబరుస్తున్నారు? మరి కాసేపట్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా రంగం కార్యక్రమం ప్రారంభమనుంది. ప్రధానంగా ఈ యొక్క భవిష్యవాణి ఏం చెప్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారు ఈ యొక్క మట్టికుండపై మాతంగిపై ఆవహించి భవిష్యవాణిని వినిపిస్తారు. ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమం అమ్మవారు ఏం చెప్తుందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలే కాదు అటు దేశ ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి మాతంగి స్వర్ణలత చేరుకోవడం అయితే జరిగింది. మాతంగి స్వర్ణలతతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రభుత్వ పెద్దలు కూడా ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు భారీ సంఖ్యలో లక్షల్లో కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. భక్తులు ఆ పోతురాజుల ఆటలతో, శివశక్తి శిగాలతో, అదేవిధంగా జోగినీల ఆటలతో పెద్ద ఆధ్యాత్మిక వాతావరణం ఈ సికింద్రాబాద్ ప్రాంతం మొత్తంగా కూడా అలుముకుందని చెప్పవచ్చు. డోలు సప్పులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అమ్మవారికి ఏదైతే అమ్మవారు తమ కోరికలు నెరవేర్చినందుకు గాను ప్రత్యేకంగా తొట్టెలు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మరి కాసేపట్లో ఈ యొక్క రంగం కార్యక్రమం ప్రారంభం కానున్న తర్వాత అమ్మవారిని ఊరేగింపు కూడా చేస్తారు. ఘటాల ప్రదర్శన కూడా చేయనున్నారు. అయితే పెద్ద ఎత్తున సంఖ్యలు యొక్క రంగం కార్యక్రమంలో అమ్మవారు ఏం చెప్తుందంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి ఏటా కూడా అమ్మవారు అంటే ఈ యొక్క మట్టి కుండపై మాతంగి నిలబడి ఆ అమ్మవారిని ఆవహించుకొని అమ్మవారి ఏదైతే అమ్మవారి వాయిస్గా మాతంగి రాష్ట్ర భవిష్యత్తులకు సంబంధించి భవిష్యత్తు గురించి భవిష్యవాణి బోధించనున్నారు. అయితే గత సంవత్సరం కూడా అంటే రాష్ట్రంలో పంటలు ఏ విధంగా పండుతాయి, వర్షాలు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి కరువు కాటకాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన అమ్మవారు భవిష్యవాణి చెప్తారు. అమ్మవారి కటాక్షంతో ప్రతి ఏటా కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని చెప్పేసి కూడా భక్తులంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే 1931 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వద్ద ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా కూడా ఈ యొక్క బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటూ నిన్న అంటే ప్రతి ఏడాది కూడా ఆదివారం రోజు ఈ యొక్క బోనాల పండుగ జరిపిన తర్వాత నెక్స్ట్ డే ఈ యొక్క భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఏటా కూడా స్వర్ణలత మాతంగి ఈ యొక్క భవిష్యవాణి చెప్తారు. వారి కుటుంబ సభ్యులే ప్రతి ఏడాది కూడా వారికి కుటుంబ సభ్యులే అమ్మవారిని ఈ యొక్క మట్టి కుండపై ఆవహించుకొని ఒక భవిష్యవాణిని అయితే ప్రతి ఏటా కూడా బోధిస్తున్నారు. ప్రస్తుతం మనం లోపల ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క రంగ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అయిపోయాయి. మరి కాసేపట్లో రంగం కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. మనం విజువల్స్లో
గమనిస్తే ఇప్పటికే ఇక్కడికి మాతంగి స్వర్ణలత చేరుకున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. మాతంగి స్వర్ణలతతో పాటు కొంతమంది పూజారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. మరి కాసేపట్లో ఈ యొక్క మట్టికుండపై భవిష్యవాణి కూడా మాతాంగి బోధించనున్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, వర్షాలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి, పంటలు ఏ విధంగా పండుతాయని పైన భవిష్యవాణి బోధించనున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క పంటలకు సంబంధించి కానీ ఇంకా అంటే ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, సిరి సంపదలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన అమ్మవారు ఈ యొక్క భవిష్యవాణులు అయితే రాష్ట్ర ప్రజలకు బోధించున్నారు. అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో పెద్ద రాష్ట్ర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రత్యేకంగా రంగం కార్యక్రమాన్ని చూడడానికి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తుంటారు. మరి కాసేపట్లో ఈ యొక్క రంగం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ యొక్క రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారిని ఘటాల ద్వారా ఊరేగింపు కూడా నిర్వహించే కార్యక్రమం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.